నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన్ స్టోరీస్. మనం వరలక్ష్మి వ్రత పూజ విధానం చూస్తున్నాము. పార్ట్ 4. మిగతా 3 పార్ట్స్లో స్టార్టింగ్ నుంచి ఉంది, చూడకపోయింటే చూసేయండి. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని అక్షింతలు వేసి ఇప్పుడు అగరొత్తి వెలిగించి చెప్పవలసిన శ్లోకం. దశాంగం గగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి గృహ్యతాం పుణ్యగంధిని శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధూపమాగ్రాపయామి. నెక్స్ట్ దీపం చూపించాలి. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితో భవ. శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః దీపం దర్శయామి అని దీపం చూపించాలి. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః నైవేద్యం సమర్పయామి అని నివేదన చేసిన వాటిని చూపించాలి. అలాగే నివేదనం చేసి నీటిని వదలాలి. ఇప్పుడు మంగళ నీరాజనం అంటే మంగళహారతి చేయాలి. మీకు వచ్చిన పాట పాడుతూ మంగళ నీరాజనం చేయాలి. నీరాంజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః మంత్రపుష్పాన్ని సమర్పయామి అని పుష్పము అక్షింతలు అమ్మవారి దగ్గర ఉంచాలి. ఇప్పుడు ప్రదక్షిణ చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః ప్రదక్షిణం సమర్పయామి 3 లేదా 5 సార్లు ప్రదక్షిణ చేసి అక్షింతలు వేయాలి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ తాహి మాం కృపయా దేవి శరణాగత వత్సల అనుకుంటూ అక్షింతలు వేయాలి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దని. నమస్త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః అని శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః నమస్కారం సమర్పయామి. ఇప్పుడు మనం చేసుకున్న తోరం ఉంది కదా, అది అమ్మవారి ముందు ఉంచి పసుపు కుంకుమ అక్షింతలు వేస్తూ ఇది చెప్పుకుంటూ పూజ చేయాలి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, వరలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి,